హాయ్ ఎవ్రీవన్. సో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం కోసం మేము ఈవినింగ్ టైంలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ అట్మాస్ఫియర్ చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ మొత్తం చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఫారినర్స్ కూడా డివోషనల్గా భజన చేస్తూ కనిపించారు మాకిక్కడ. అండ్ దట్ వైబ్ వాజ్ సంథింగ్ ఎల్స్. టెంపుల్లో ఫ్లవర్స్, స్కల్ప్చర్స్, మండప్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. విల్ లిటరలీ ఫోగట్ ద టైమ్ అండ్ స్పెండ్ అస్ దేర్. ఫస్ట్ టైం నేను ఇన్స్టాలో రీల్స్ చూసినప్పుడు ఇస్కాన్ టెంపుల్ అండ్ ప్రేమ్ మందిర్ గురించి ఐ వాజ్ లైక్ ఓకే, టెంపుల్ బాగుంటుందేమో అనిపించింది. బట్ చెప్పాలి అంటే వెన్ ఐ యాక్చువల్లీ విజిటెడ్ ద ప్లేస్, నా ఫీలింగ్స్ మాత్రం టోటల్గా డిఫరెంట్ ఉండే. అక్కడ వైబ్, డివోషన్, కల్చర్స్ అన్నీ కలిపి ఒక డివైన్ ఫీల్ వచ్చేసాయి నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు స్టే దేర్ ఫర్ ఎవర్. నిజంగా చెప్పాలి అంటే మళ్ళీ ఇంటికి రావాలనిపించలేదు. అండ్ నేను సుమన్ కలిసి కృష్ణ భజన్ కూడా స్టార్ట్ చేసాము. సో వి జస్ట్ సాట్ దేర్, సాంగ్ దేర్ అండ్ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare. సో ప్రేమ్ మందిర్కి రీచ్ అయ్యాము. వావ్, ద లైటింగ్ చూడండి, టెంపుల్ అంతా లైట్స్తో స్పార్కిల్ అవుతుంది. బట్ అక్కడ ఏంటంటే సో మెనీ పీపుల్, హోలీ టైం కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఒక పర్సన్ ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేస్తూ కనిపించాడు. అండ్ నార్మల్గా మనకి కృష్ణ టెంపుల్ అంటేనే ఫ్లూట్, ఆ డివోషన్, భజన గుర్తొస్తాయి. సో నాకు చాలా డివైన్గా అనిపించింది. కానీ బికాస్ ఆఫ్ హెవీ క్రౌడ్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము అక్కడ. సో నేను చెప్పాను సుమన్కి, మార్నింగ్లో అలా కామ్గా చూడాలి ఈ టెంపుల్ని అనుకున్నాము. డే టైమ్ వ్యూ వాజ్ టోటలీ డిఫరెంట్ అండ్ ఈవెన్ మోర్ మ్యాజికల్ అనిపించింది నాకు. అండ్ అక్కడ గోవర్ధనగిరి పర్వతం చూసాము. బ్యూటిఫుల్ గార్డెన్, కలర్ఫుల్ ఫ్లవర్స్, టెంపుల్ కార్వింగ్స్, అలా అన్నీ చూసాము. ఎంత బాగుందంటే గైస్, ప్రేమ్ మందిర్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసినట్టే ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమైనా డిసప్పాయింటింగ్ అనిపిస్తుందా అనిపించింది నాకు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. ఫేవరెట్ లార్డ్ శివ అండ్ కృష్ణని చూసిన తర్వాత డివోషనల్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది.
కి మాకు బస్ ఉంది కాబట్టి బస్ క్యాచ్ చేసాము. అలా ఢిల్లీకి రిటర్న్ అయ్యాము. హోల్ డే ట్రావెల్ కాబట్టి చాలా టయర్డ్ అయ్యాము. ఢిల్లీకి రీచ్ అయ్యాక మెట్రో తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. బోర్డింగ్ పాసెస్ అన్నీ రెడీ చేసుకొని మేము బోర్డింగ్కి చేసే ముందు కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఇలా సక్సెస్ఫుల్గా మేము మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కోసం అని చెప్పి వెళ్ళిన ట్రిప్ సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ మాకైతే ఫ్లైట్ 9 o'clock ఉంది. లోపల కూర్చున్నాం గైస్. అండ్ ఫ్లైట్లో టెంపరేచర్ సూపర్ కోల్డ్ అనమాట. సో నా అత్తయ్య కోసం తీసుకున్న షాల్ వేసుకున్నాను. అండ్ అది నా సేవియర్ అయింది దట్ మూమెంట్లో. అండ్ అలా ఈ ట్రిప్ వ్లాగ్స్ని ఎండ్ చేస్తున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys.